హాయ్ అండి, నేను మీ మాధవిని. ఈరోజు నేను మీకు చికెన్ వేపుడు చూపిస్తాను. మీకు ముక్క మెత్తగా వచ్చి టేస్టీగా రావాలి అంటే నేను చెప్పినట్లు ఒకసారి ఇంట్లో చేసి చూడండి. సింపుల్గా చేసుకోవచ్చు, టేస్ట్ చాలా బాగుంటుంది. ఎలా చేయాలో రండి చూపిస్తాను. 1/2 kg చికెన్లో మీరు రుచికి సరిపడా సాల్ట్, పచ్చిమిరపకాయ ముక్కలు, సన్నగా కట్ చేసిన కొత్తిమీర, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి, కొద్దిగా మిరియాల పొడి, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి దీంట్లోని ఒక 2 టమాటాలని మిక్సీ జార్లో వేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసి వేసుకొని అంతా బాగా కలుపుకొని 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. టమాటా బదులు మీరు పెరుగు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ప్యాన్ వేడి చేసుకుని ఆయిల్ వేసుకొని దీంట్లో కొన్ని జీడిపప్పులు వేసుకొని వేయించుకొని ఈ జీడిపప్పులను తీసి పక్కన పెట్టుకోండి. ఇవి మీ ఆప్షనల్ అండి. ఇప్పుడు ఇదే ఆయిల్లో 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత తీసేసి మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఆయిల్ మిగిలింది కదా, ఇదే ఆయిల్లో హోల్ గరం మసాలా వేసుకొని వేయించుకొని దీంట్లోనే మనం ముందుగా కలిపి పెట్టుకునే చికెన్ ని కూడా వేసుకొని ఫ్లేమ్ ని హై ఫ్లేమ్ లోనే ఉంచి ఒక 10 నిమిషాలు ఇలా కలుపుతూ వేయించండి. చికెన్ లో నుంచి నీళ్లు ఊరి పూర్తిగా ఇంకిపోతాయి. అలా వచ్చేంత వరకు వేగిన తర్వాత దీంట్లో మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ ఆనియన్ పేస్ట్ కూడా వేసి ఒకసారి బాగా కలుపుకొని కొద్దిగా నీళ్లు పోసుకొని మూత పెట్టి ఉడికించుకోండి. ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయ్యి చిక్కటి గ్రేవీ లాగా వచ్చిన తర్వాత దీంట్లో కరివేపాకు, కసూరి మేతి వేసుకొని ఇంకా మూత పెట్టకుండానే బాగా వేగనివ్వండి. ఈ విధంగా వేగిన తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసి లాస్ట్ గా జీడిపప్పు వేసుకొని సర్వ్ చేసుకోండి. అదిరిపోతుంది.